అందరికీ నమస్కారం అండి. చాలామంది వెన్న అండి ఇది. నాకు 4 డేస్ వెన్న, లీటర్ పాలు తీసుకుంటాను నేను. 4 డేస్ వెన్న. చాలామంది వెన్న తీస్తున్నారు కానీ కరెక్ట్గా తీయట్లేదు అనేది నా అభిప్రాయం. ఈ వెన్న అనేది నేను మీగడ తోడేసి మరీ తీస్తానండి, పచ్చి పాలదే తీస్తాను. అలా తీసింది నాకు మొత్తం వచ్చేసరికి 8 ముద్దలండి. ఇదిగో ఇలా తీసాయి 16 రోజులు అయ్యి మొత్తం కూడా. 6 కేజీకి ఎక్కువగానే వచ్చుద్దండి నెయ్యి. ఇంకా నేను మధ్యలో పిల్లలు మేగళ్ళు వేసుకొని తింటూ ఉంటారు. ఇక పాలు కూడా ఎక్కువ వాడుకుంటూ ఉంటాం. అయినా కూడా చూడండి వెన్న అనేది ఇలా వచ్చుద్ది మనకు. పాలు ఇదిగోండి మీగడ పచ్చిది పాలది కానీ కాచిన పాల మీదైనా మీగడ తీసేసి తోడేసుకోవాలండి. తోడేసుకుంటే వేస్టేజ్ కాకుండా ఉంటుంది మనకి. నాకైతే 1/2 లీటర్ పాలు దాకా వచ్చుద్ది మీగడే. నేను అసలు ఏది వేస్ట్ చేయను. వేస్ట్ చేయకుండా ఎలా చేసుకోవాలనేదే మీకు చూపిస్తున్నా పదే. చాలామంది ఇలా చూపించట్లేదు, అందుకనే చూపిస్తున్నాను. నేను ఇది 2వ 3వ నేను వీడియో చేయటం. ఇది షార్ట్ అయితే ఒకటి పెట్టానండి, పూర్తిగా కాదు డీటెయిల్గా. అందుకని ఈరోజు పెడుతున్నాను. ఇదండి మజ్జిగ. నేను ఒకరోజు తోడేసింది వాడకం అయ్యేసరికి ఇంకా అది అలానే ఉండింది. నేను ఇప్పుడు 4 రోజులది కలిపి ఒకే మిక్సీ పట్టేశానండి. ఇప్పుడు చూడండి గిన్నెకి వచ్చింది 6 లీటర్కి పెచ్చుగానే వచ్చినాయి. ఇవన్నీ చిక్కడి మజ్జిగ అండి. ఇవి తాగితే పుష్టి, కొంచెం కూడా వేస్టేజ్ కాకుండా చేసుకోవాలి. అసలు పూర్వము కావంతో చిలుకొని ఏ రోజు ఆ రోజు చేసుకొని వెన్న ఎలా చేస్తారో సేమ్ యాజ్ డీజ్ నేను అలా చేస్తాను. కాకపోతే మిక్సీ పడతాను ఫ్రిడ్జ్లో పెట్టేసి మీగడ, అదే తేడా, చిలకట్లేదు. కాకపోతే వెన్న ఇలా వచ్చుద్దండి మనం డైలీ తీసుకుంటే వెన్న అనేది. కాచి చూపిస్తాను చూడండి. ఇదండి వెన్న అంతా కూడా 16 డేస్ ఇదంతా కూడా బాగా సిమ్లో పెట్టుకొని నెయ్యి కాచుకోవాలండి. నెయ్యి కాచే విధానం అనేది ఒకటి ఉంది. కలయబెట్టిన అవసరం లేదు అండి, పొంగుతూ ఉంది అలానే కాగిపోయింది. చూడండి కాకన వచ్చింది. ఇప్పుడు తమలపాకులు వేసుకుందాం. తమలపాకు వేసుకుంటే మంచిదండి హెల్త్కి. అందుకని మన పూర్వం అంతా కూడా అలానే చేసేవాళ్ళు, మా ఇంట్లో అలా చేస్తారు. కాగింది చూడండి, ఆఫ్ చేస్తున్నాను. మీకు అర్థం కావాలి అంటే అలా రావాలండి. గోధుమ రంగు మరగ కాకూడదు. మరగ కాగితే దాని ఫ్లేవర్ అన్నీ పోయిద్ది. అన్నం నెయ్యి కూడా వేడి అన్నంలోనే వేసుకోవాలండి, మామూలుగా కాచుకొని తినకూడదు. ఇదండి నెయ్యి. ఇదండి ఆ గోధుమ రంగు లాగా వచ్చిందంటే బాగా కాగినట్టు అండి, అంతవరకు కాచుకోవాలి. ఇది గుర్తుగా చెప్తున్నాను. నెయ్యి వచ్చేసరికి ఇది 1/2 కేజీ డబ్బా అండి. నేను ఇప్పుడు కొలవలేదు యాక్చువల్గా, ఈరోజు చూపిస్తున్నా మీకు చూపించడానికని దీంట్లో డబ్బా పోసాను. ఇక మళ్ళీ వచ్చేసరికి నాకు ఇంకా 1/2 కిలో దాకా నెయ్యి ఉందండి. కొంచెం తక్కువ 1/2 కిలో ఉంది ఇది. ఇలా చేసుకోండి. ఇదండి కరెక్ట్ పద్ధతి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.